ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రాముని దేవాలయం కట్టించాలి అనేది మన దేశంలోని ప్రతి హిందువు యొక్క కల. అండ్ అలాగే 2024లో ఆ కల నెరవేరింది. అయోధ్యలోని రాముని జన్మభూమి అనే ఒక ప్రదేశంలో మన ఇండియన్ గవర్నమెంట్ ఒక అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించింది. 2024 జనవరి 22 రోజున మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ఈ దేవాలయంలో ఏర్పాటు చేసిన బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ ఎంత వైభవంగా జరిగిందో మనందరికీ తెలిసిందే. దేశ విదేశాల నుండి చాలా మంది సెలబ్రిటీస్, పొలిటికల్ లీడర్స్, మినిస్టర్స్ ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. అయితే ఈ దేవాలయాన్ని నిర్మించడానికి దాదాపు 1900 కోట్ల రూపాయలు ఖర్చయింది. ఇంత అద్భుతమైన ఆలయంలో విగ్రహావిష్కరణ జరిగిన తర్వాత రోజు నుండే ఆ బాల శ్రీరాముని దర్శించుకోవడానికి ప్రజల్ని అలౌ చేశారు. మొదటి రోజే ఈ అయోధ్యలోని శ్రీరాముని దాదాపు 5 లక్షల మంది వరకు దర్శించుకున్నారు. స్వామివారికి కానుకలివ్వడానికి దేవాలయం వారు ఏర్పాటు చేసిన ట్రస్ట్ ద్వారా దేవాలయం ట్రస్ట్ వారు ఏర్పాటు చేసిన హుండీ నుండి మొదటి రోజే 3,17 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. ఇకప్పటి నుండి ప్రతిరోజు సుమారుగా 80,000 నుండి 1 లక్ష మంది భక్తులు శ్రీరాముల వారిని దర్శించుకుంటున్నారు. ఏదైనా స్పెషల్ డే ఉంటే ఆ రోజు రాముని దర్శించుకోవడానికి ఇంతకన్నా 3 ఎక్కువ ప్రజలు వస్తున్నారు. వాళ్ళు దేవాలయానికి ఇచ్చే కానుకలన్నీ కలిపి దేవాలయానికి కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. అయితే ఎవరు ఊహించని విధంగా ఆ కానుకలపై దొంగల యొక్క కళ్ళు పడ్డాయి. 2026 జూన్ మొదటి వారంలో అయోధ్యలోని రామాలయంలో భక్తులు హుండీలో వేసే కానుకలని కొంతమంది దోచుకున్నారు అని, ఆ డబ్బునంతటిని దొంగతనంగా దారి మళ్లిస్తున్నారు అని ఒక న్యూస్ వైరల్ అయింది. మొదట్లో దేవాలయం ట్రస్ట్ అదంతా ఫేక్ న్యూస్ అని ఆ న్యూస్ ని కొట్టిపడేసింది. కాకపోతే ఈ న్యూస్ సోషల్ మీడియాలో ఇంకెక్కువగా స్ప్రెడ్ అవ్వడం వల్ల ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ జూన్ 2nd వీక్ లో ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని ఏర్పాటు చేసింది. అయితే ఆ టీం ఇచ్చిన రిపోర్ట్స్ లో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపడ్డాయి. అసలు అవేంటి? అసలు నిజంగా దేవాలయంలో దొంగతనం జరిగిందా? ఆ శ్రీరాముని కానుకలను ఎవరైనా దోచుకున్నారా? ఆ డబ్బుని ఎవరికి తెలియకుండా దారి మళ్లించారా? దీని వెనకాల ఉన్నది ఎవరు? దేవాలయంలో పనిచేస్తున్న కొన్ని పెద్ద తలకాయలు ఇందులో ఇన్వాల్వ్ అయ్యాయి అని, వాళ్ళ మధ్య జరిగిన గొడవ వల్లే ఈ విషయం బయటపడింది అని చాలా మంది అనుకుంటున్నారు. ఇందులో నిజమెంత? ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ముందు ఈ ఆలయం యొక్క బ్యాక్ స్టోరీని చాలా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆలయం బ్యాక్ స్టోరీ ఆల్రెడీ చాలా మందికి తెలిసే ఉంటుంది, కానీ తెలియని వాళ్ళ కోసం చాలా షార్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 15వ శతాబ్దంలో ఈ ప్లేస్ లో ఒక చిన్న హిందూ దేవాలయం ఉండేది. అయితే 1528లో మూగల్ సైన్యంలో కమాండర్ గా పనిచేస్తున్న మీర్ బాకి అనే వ్యక్తి ఇక్కడున్న దేవాలయాన్ని కూల్చేసి ఇక్కడ ఒక మసీదు నిర్మించాడు. అండ్ అలాగే దానికి బాబ్రీ మసీద్ అని పేరు పెట్టాడు. అప్పటి నుండి ఆ తర్వాత 300 సంవత్సరాల వరకు ఈ హిందూ దేవాలయం గురించి గాని ఈ మసీద్ గురించి గాని ఎవరు ఎక్కువగా మాట్లాడలేదు. కానీ 1853లో కొంతమంది హిందువులు గతంలో ఇక్కడ ఒక హిందూ దేవాలయం ఉండేది అని, ముస్లింస్ దాన్ని ఆక్రమించి ఇక్కడ ఒక మసీద్ కట్టించారు అని గొడవలు చేయడం స్టార్ట్ చేశారు. అప్పటి నుండి ఒక 6 సంవత్సరాల తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్ ఈ గొడవల్లో దూరి రామ్ జన్మభూమి అనే ఆ ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని 2 పార్ట్స్ గా డివైడ్ చేశారు. అందులో ఒక భాగాన్ని హిందువులకి అండ్ ఇంకొక భాగాన్ని ముస్లింస్ కి ఇచ్చేశారు. కానీ దాని వల్ల ఈ గొడవేం సద్దుమణగలేదు. మళ్ళీ ఎగ్జాక్ట్లీ 1949లో ఇక్కడ శ్రీ సీతారాముల యొక్క విగ్రహాలను ప్రతిష్ఠించారు. అప్పటి నుండి ఇక్కడ మళ్ళీ హిందువులు పూజలు చేయడం స్టార్ట్ చేశారు. దీంతో ఇక్కడ మళ్ళీ గొడవలు స్టార్ట్ అయ్యాయి. అయితే ఈ ప్రదేశం శ్రీరాముని యొక్క జన్మభూమి అని, ఇక్కడ రాముని కోసం ఒక గుడిని కట్టాలి అని RSS మరియు విశ్వ హిందూ పరిషత్ వంటి సంస్థలు బాగా పోరాడాయి. అందులో భాగంగానే 1990లో బీజేపీ లీడర్ LK అద్వానీ గారు శ్రీరాముని రథయాత్ర స్టార్ట్ చేశారు. ఈ యాత్ర దేశమంతా కొనసాగింది. దీంతో దేశంలోని హిందువులంతా కూడా ఒకే తాటి మీదకొచ్చారు. సో అయోధ్యలో ఉన్న ఈ ప్లేస్ హిందువులకు చెందింది, హిందువులకే ఇచ్చేయాలి అన్న వాదనకు బలం చేకూరింది. ఇది ఎంత పీక్స్ కు వెళ్ళింది అంటే 1992 డిసెంబర్ 6న 100 మంది హిందువులు కలిసి అక్కడ ఉన్న బాబ్రీ మసీద్ ని కూల్చేశారు. ఇది అప్పటికే ఒక సెన్సేషన్ లాగా మారింది. ఆ తర్వాత ఈ విషయం సుప్రీం కోర్టు వరకు వెళ్ళింది. చివరికి అన్ని సాక్ష్యాలు పరిశీలించిన తర్వాత 2019లో సుప్రీం కోర్టు ఈ ప్లేస్ ని హిందువులకు అప్పగిస్తూ జడ్జిమెంట్ పాస్ చేసింది. ఇక్కడ హిందువులు శ్రీరాముని యొక్క దేవాలయాన్ని నిర్మించుకోవడానికి అనుమతిచ్చింది. వెంటనే 2020 ఫిబ్రవరిలో ఎన్డీఏ గవర్నమెంట్ ఇక్కడ రామాలయాన్ని నిర్మించడానికి శ్రీరామ జన్మభూమి అనే ఒక ట్రస్ట్ ని ఏర్పాటు చేసింది. ఇందులో మొత్తం 15 మంది సభ్యులుంటే అందులో 12 మందిని సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేసింది. వాళ్లే అయోధ్య దేవాలయాన్ని కట్టినప్పుడు చూసుకుంది అండ్ అలాగే ఇప్పుడు మెయింటైన్ చేస్తుంది కూడా. అయితే ఈ దేవాలయంలో
కానుకలు లెక్క పెట్టే విధానం ఎలా ఉంటుంది. ఈ విషయం గనక మీకు తెలిస్తే ఇక్కడ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనే విషయంపై మీకు ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి ఇప్పుడు దాని గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. సాధారణంగా హిందువులు ఏ దేవాలయానికి వెళ్ళినా అక్కడ వాళ్ళకి తోచింది ఏదో ఒకటి, డబ్బు గాని బంగారం కానీ ఏదో ఒక ముడుపుని అక్కడ ఉన్న హుండీలో వేస్తారు. అయితే అలాగే ఈ దేవాలయంలో కూడా ఇక్కడికి వచ్చిన భక్తులు దేవుడికి కానుకలు సమర్పించుకోవడానికి, శ్రీరాముడిని దర్శించుకోవడానికి వెళ్లే దారిలో అక్కడక్కడ 4 పెద్ద హుండీలు ఏర్పాటు చేశారు. అండ్ ప్రతిరోజు భక్తులు వేసిన కానుకలతో ఆ హుండీలు నిండినప్పుడు ఆ దేవాలయంలో పనిచేసే ఎంప్లాయీస్ ఆ హుండీలను తీసి మళ్ళీ ఖాళీ హుండీలను అక్కడ పెడతారు. అలా తీసిన డబ్బుని కౌంటింగ్ రూమ్ లోకి పంపిస్తారు. అలా కానుకల రూపంతో వచ్చిన డబ్బుని లెక్కించడానికి అండ్ ఆ డబ్బుని డిపాజిట్ చేయడానికి దేవాలయం ట్రస్ట్ SBI బ్యాంక్ తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అందుకే ఈ హుండీలను కౌంట్ చేసే ప్రతి బ్యాచ్ లో 11 మంది బ్యాంక్ ఎంప్లాయీస్, 3 ట్రస్ట్ మెంబర్స్ ఉంటారు. వీళ్ళతో పాటు కొంతమంది థర్డ్ పార్టీ ఎంప్లాయీస్ కూడా ఉంటారు. ఎందుకంటే SBI బ్యాంక్ ఈ కౌంటింగ్ బాధ్యతను ఇంకొక ప్రైవేట్ కంపెనీకి అప్పజెప్పింది. సో వీళ్ళంతా కలిసి హుండీల ద్వారా వచ్చిన కానుకలను కౌంట్ చేస్తారు. ఇలా వచ్చిన డబ్బుని దేవాలయంలోని బ్యాంక్ అకౌంట్స్ లో డిపాజిట్ చేస్తారు. కానుకల ద్వారా వచ్చిన గోల్డ్ ని, సిల్వర్ ని కరిగించి బిస్కెట్లలాగా తయారు చేసి వాటిని చాలా జాగ్రత్తగా దాచిపెడతారు. అయితే హుండీలతో పాటు భక్తులు కానుకలను సమర్పించుకోవడానికి దేవాలయంలో కొన్ని కౌంటర్స్ ని కూడా ఏర్పాటు చేశారు. వీటి ద్వారా భక్తులు కానుకలను ఇస్తే వెంటనే వాటి వాల్యూ ఎంత అనేది రాసి రిసిప్ట్స్ లో ఇస్తారు. అంటే కౌంటర్స్ ద్వారా వచ్చిన కానుకలకి ఖచ్చితంగా రికార్డ్స్ మెయింటైన్ చేయాలి. కాబట్టి ఈ విధంగా వచ్చిన కానుకలపై అవకతవకలు చేయడం అనేది చాలా కష్టం. కానీ హుండీలో వచ్చిన కానుకలకి వీటికి మాత్రం ఎలాంటి లెక్కలుండవు. వాటిని బయటకు తీసి లెక్కించిన తర్వాతే వాటికంటూ ఒక లెక్క పత్రం అనేది వస్తుంది. ఆ తర్వాతే వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా రికార్డ్ చేస్తారు. కాబట్టి ఇక్కడ లెక్కల్లో తప్పు చూపించే అవకాశం ఖచ్చితంగా ఉంది. అండ్ ఈవెన్ డబ్బును మాయం చేయడానికి కూడా ఛాన్స్ ఉంది అని చాలా మంది అనుకుంటున్నారు. మరి అసలు ఈ దేవాలయంలో విరాళాల స్కామ్ నిజంగా జరిగిందా, లేదా ఇవన్నీ జస్ట్ రూమర్? జూన్ 7th సమాజ్వాదీ పార్టీ లీడర్ అఖిలేష్ యాదవ్ గారు దీని గురించి మాట్లాడడంతో ఈ విషయం మళ్లీ ఫోకస్ లోకి వచ్చింది. అయితే మొదట్లో రామ జన్మభూమి ట్రస్ట్ దీన్ని కొట్టిపడేసింది. అయినా దీని గురించి డిస్కషన్స్ ఆగకపోవడంతో ఆ ట్రస్ట్ పైన విపరీతమైన ప్రెషర్ పెరిగిపోయింది. దీంతో జూన్ 12న దీని గురించి ఇన్వెస్టిగేషన్ చేయాలి అని కోరుతూ యూపీ గవర్నమెంట్ కి ఒక లెటర్ రాసింది. వెంటనే యూపీ గవర్నమెంట్ దీనికోసం ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని ఏర్పాటు చేసింది. ఇందులో లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్ గారు చైర్మన్ గా, లక్నో రేంజ్ ఇన్స్పెక్టర్ కిరణ్ ఎస్, ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ స్పెషల్ సెక్రటరీ నీల్ రతన్ కుమార్ సభ్యులుగా ఉన్నారు. ఈ ఇన్వెస్టిగేషన్ టీమ్ కౌంటింగ్ లో పార్టిసిపేట్ చేసే ఎంప్లాయీస్ అందరితో మాట్లాడింది. దీనికి సంబంధించిన అన్ని రికార్డ్స్ ని అండ్ అలాగే బ్యాంక్ అకౌంట్స్ ని పరిశీలించింది. కౌంటింగ్ రూమ్ కి సంబంధించిన CCTV రికార్డ్స్ ని కూడా పరిశీలించింది. వీటన్నింటి ఆధారంగా ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ జూలై 19న సుప్రీం కోర్ట్ కి ఒక సీల్డ్ కవర్ లో తన రిపోర్ట్ ని సబ్మిట్ చేసింది. అండ్ ఈ రిపోర్ట్స్ లో నిజంగా దేవాలయంలో విరాళాల దగ్గర స్కామ్ జరిగింది అని కన్ఫర్మ్ చేశారు. ఈవెన్ ఈ రిపోర్ట్స్ లో కొన్ని దారుణమైన విషయాలు కూడా ఉన్నాయి. మరి అసలు ఈ రిపోర్ట్ ఏమంటుంది, సిట్ ఇన్వెస్టిగేషన్ లో అసలు బయటపడ్డ నిజాలేంటి, ఇప్పుడు వాటిని మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. మొదట్లో 2024 జూన్ నుండి 2025 ఫిబ్రవరి మధ్య కాలంలో దేవాలయం ట్రస్ట్ కి అండ్ అలాగే SBI బ్యాంక్ కి మధ్య కొన్ని డిస్కషన్స్ జరిగాయి. ఇందులో భాగంగా అయోధ్య దేవాలయానికి వచ్చే ఆదాయం అంతా కూడా SBI బ్యాంక్ లో డిపాజిట్ చేయాలి అని, వివిధ రూపాల్లో దేవాలయానికి వచ్చే విరాళాలన్నింటినీ SBI బ్యాంక్ ఆధ్వర్యంలో కౌంట్ చేయాలి అని, వాటికి సంబంధించిన అకౌంట్స్ అన్ని మేనేజ్ చేయాలి అని ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందాల్లో భాగంగా ఒక స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ ని డిజైన్ చేసుకున్నారు. విచ్ మీన్స్ ఇదొక సెట్ ఆఫ్ రూల్స్ అన్నమాట. ఈ రూల్స్ ఆధారంగానే అకౌంట్స్ ని మేనేజ్ చేయాలి. అయితే ఈ రూల్స్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు హుండీల ద్వారా వచ్చే విరాళాల విషయంలో అవకతవకలు జరిగే ఛాన్స్ ఉంది అని దేవాలయం ట్రస్ట్ అంచనా వేసింది. అందుకే దీన్ని అరికట్టడానికి ముందే కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ రాసుకున్నారు. అయితే రూల్స్ అయితే రాసుకున్నారు గానీ వాటిని ఇంప్లిమెంట్ చేయలేదు అని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం బయటపెట్టింది. రూల్స్ ప్రకారం ఒక ఎంప్లాయీ గనక కౌంటింగ్ రూమ్ లోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు అతను ఒక స్పెషల్ యూనిఫామ్ వేసుకోవాలి. దానికి పాకెట్స్ వంటివి ఉండకూడదు అండ్ అలాగే కాళ్ళకి చెప్పులు గానీ షూస్ గానీ ఏవి ఉండకూడదు. లోపలికి వెళ్లేటప్పుడు గానీ బయటికి వచ్చేటప్పుడు గానీ ఖచ్చితంగా బయోమెట్రిక్ తీసుకోవాలి. ఆ పర్సన్ లోపలికి వెళ్లేటప్పుడు బయటికి వచ్చేటప్పుడు ఆ పర్సన్ ని బాగా చెక్ చేయాలి. కానీ ఇలాంటి రూల్స్ ని ఏమీ పట్టించుకోలేదు అని SIT అదే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం తేల్చి చెప్పింది. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ టీం CCTV ఫుటేజ్ ని చెక్ చేస్తున్నప్పుడు అందులో కొన్ని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఆ కౌంటింగ్ రూమ్ లో ఉన్న కొంతమంది ఎంప్లాయీస్
లెక్క పెట్టేటప్పుడు కొంత డబ్బుని వాళ్ళ పాకెట్స్ లో గానీ వాళ్ళ షూస్ లో గానీ దాచిపెట్టుకోవడం అక్కడున్న సీసీ కెమెరాస్ లో రికార్డ్ అయింది. ఇంకొక షాకింగ్ విషయం ఏంటి అంటే సీసీ కెమెరాస్ లో వాళ్ళు కనిపించకుండా ఇంకొంతమంది ఎంప్లాయీస్ వాళ్ళని కవర్ చేస్తున్నారు. కొంతమంది బయటకు కనిపించకుండా డబ్బు దాచుకోవడానికి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నట్టు అందులో రికార్డ్ అయింది. అయితే ఎస్ఐటి పరీక్షించడానికి కేవలం 45 రోజులకు సంబంధించిన ఫుటేజ్ మాత్రమే ఉంది. ఎందుకంటే ఏ సీసీ కెమెరా డేటా అయినా సరే 45 to 60 డేస్ తర్వాత ఆటోమేటిక్ గా డిలీట్ అవుతుంది. సో ప్రస్తుతం ఈ సంవత్సరం ఏప్రిల్ 27 నుండి జూన్ 5 వరకు ఉన్న డేటాను మాత్రమే వాళ్ళు చూశారు. అందులో ఇలాంటి 70 విజువల్స్ బయటపడ్డాయి అని ఎస్ఐటి నివేదించింది. అయితే అప్పుడప్పుడు ఇంటర్నల్ ఆడిటింగ్ జరిగినప్పుడు కౌంటింగ్ రూమ్ లోని సీసీటీవీ ఫుటేజ్ 180 డేస్ వరకు ఉండేలా చూసుకోవాలి అని వాళ్ళంతా అనుకున్నారంట. కానీ ఒక్కసారి కూడా ఎవరూ ఆ పని చేయలేదు. ఇది విన్న తర్వాత నిజంగా 180 డేస్ ఫుటేజ్ గనక అవైలబుల్ గా ఉంటే ఇంకా ఎన్ని విషయాలు బయటపడి ఉండేవో అనేది మనం ఆలోచించాల్సిన విషయమే. ఈ కేసు విషయంలో పోలీసులు మొత్తం 8 మందిని అరెస్ట్ చేశారు. అయితే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని ఏర్పాటు చేయడానికంటే ముందే వాళ్ళ దగ్గర నుండి దాదాపు 79 లక్షల్ని రికవర్ చేశారు. అండ్ వాళ్లకు సంబంధించిన డీటెయిల్స్ కూడా నాకు దొరికాయి. వాళ్ళ గురించి ఇప్పుడు చెప్తాను వినండి. ఫస్ట్ పర్సన్ పేరు అవినాష్ శుక్లా. ఇతను కౌంటింగ్ రూమ్ ఇన్ఛార్జ్ గా పనిచేశాడు. ఇతని ఆధ్వర్యంలోనే ఎంత డబ్బులు లెక్క పెట్టినా సరే వాటన్నింటిని రికార్డ్స్ లో ఎంటర్ చేయాలి. ఇతను ఒకప్పుడు స్కూల్ టీచర్ లాగా పనిచేసేవాడు. అలాంటిది ఇతని దగ్గర నుండే 20 లక్షల రూపాయల డబ్బుని, కొంత ఫారెన్ కరెన్సీని అండ్ కొంత బంగారాన్ని రికవర్ చేశారు. ఇన్వెస్టిగేషన్ లో వీళ్ళు ఈ డబ్బుని ఎలా దోచుకున్నారు అండ్ ఎలా దాచిపెట్టారు, ఎలా ఎవరికి తెలియకుండా బయటకు తీసుకొచ్చారు అనే విషయాలన్నీ కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ అతను బయట పెట్టాడంట. నెక్స్ట్ పర్సన్ వచ్చేసి అనుకల్ప్ మిశ్రా. ఇతను కౌంటింగ్ డిపార్ట్మెంట్ లో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీ గా పనిచేస్తున్నాడు. ఇతని జీతం కేవలం నెలకు 15,000 రూపాయలు మాత్రమే. కానీ ఇతనికి తన సొంత ఊర్లో 65 లక్షల రూపాయలు విలువ చేసే ఒక సొంత ఇల్లుంది. ఇతను ఒక ప్రీమియం బైక్ కూడా ఆర్డర్ చేశాడు. ఇతని దగ్గర నుండి 16,80,000 రికవర్ చేశారు. ఇతను దేవాలయం ట్రస్ట్ ట్రస్టీ అనిల్ మిశ్రాకి రిలేటివ్ అవుతాడు అని అంటున్నారు. థర్డ్ పర్సన్ పేరు లవకుష్ మిశ్రా. పేరు చూడండి, లవకుషుడు అంట. సాక్షాత్తు శ్రీరాముని కొడుకుల పేర్లే పెట్టుకున్నాడు. ఇతను కూడా కౌంటింగ్ డిపార్ట్మెంట్ లో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ లాగానే పనిచేస్తాడు. గతంలో ఇతను ఒక ఆటోమొబైల్ మెకానిక్ గా పనిచేసేవాడు. నెలకి 12,000 మాత్రమే సంపాదించేవాడు. కానీ ఇతని దగ్గర ఇప్పుడు 14,20,000 రూపాయలు రికవర్ చేశారు. నెక్స్ట్ పర్సన్ పేరు రామ్ శంకర్ మిశ్రా. ఇతను కూడా ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయ్ లాగా పనిచేసేవాడు. కౌంటింగ్ రూమ్ లో డబ్బుని హ్యాండిల్ చేసేవాడు. ఇతని దగ్గర నుండి పోలీసులు 7,30,000 రూపాయలను రికవర్ చేశారు. అండ్ నెక్స్ట్ పర్సన్ రామ్ శంకర్ యాదవ్ అలియాస్ టిన్ను యాదవ్. ఇతని గురించి కాస్త జాగ్రత్తగా వినండి. ఇతను రామ్ జన్మభూమి ట్రస్ట్ యొక్క జనరల్ సెక్రటరీ అయిన చంపట్ రాయ్ దగ్గర పర్సనల్ కార్ డ్రైవర్ గా పనిచేసేవాడు. తర్వాత కాలంలో మెల్లిగా టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ విఐపి మేనేజ్మెంట్ లో కీలక పాత్ర పోషించాడు. ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఇతని దగ్గరే కౌంటింగ్ రూమ్ అండ్ అలాగే హుండీలకు సంబంధించిన కీస్ ఉండేవి. అది కూడా వితౌట్ ఎనీ లీగల్ పర్మిషన్. ఎలాంటి లీగల్ అథారిటీ పర్మిషన్ లేకుండా అతని దగ్గర కీస్ ఉన్నాయి అంటే ఇక మీరే అజ్యూమ్ చేసుకోవచ్చు అతని ఎంత డబ్బుని వెనక వేసుకున్నాడో అని. నెక్స్ట్ పర్సన్ వచ్చేసి మనీష్ కుమార్ యాదవ్. ఇతను ఇందాక చెప్పిన టిన్ను యాదవ్ కి మేనల్లుడు. సేమ్ ఇతను కూడా కౌంటింగ్ డిపార్ట్మెంట్ లో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ గా పనిచేసేవాడు. అయితే ఇతని దగ్గర ఎంత డబ్బు దొరికింది అనేది మనకు బయటికి ఇంకా తెలియదు, కానీ ఇతని ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది అని పోలీసులు చెప్తున్నారు. నెక్స్ట్ పర్సన్ పేరు వచ్చేసి సుభాష్ చంద్ర శ్రీవాస్తవ. ఇతను ఒక రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీ. తనకు ఉన్న ఎక్స్పీరియన్స్ తో కౌంటింగ్ షిఫ్ట్స్ ని మేనేజ్ చేయడం, కౌంటింగ్ కి సంబంధించిన అకౌంట్స్ ని మేనేజ్ చేయడం వంటివి చేసేవాడు. ఆ తర్వాత లాస్ట్ పర్సన్ కరుణేష్ పాండే. ఇతను కౌంటింగ్ రూమ్ లో హుండీలు ఓపెన్ చేయడం, రకరకాల కరెన్సీ నోట్స్ ని డివైడ్ చేయడం వంటి పనులు చేసేవాడు. ఇతని దగ్గర నుండి పోలీసులు 18 లక్షల రూపాయలని రికవర్ చేశారు. అయితే ఇదంతా జస్ట్ పోలీస్ ఫైండింగ్స్ మాత్రమే. ఇప్పటికీ ఈ కేసు ఇంకా ట్రయల్స్ లోనే ఉంది. ఆ తర్వాత సుప్రీంకోర్టు వీళ్ళకి ఎలాంటి శిక్ష వేస్తుంది అనేది మనం చూడాలి. ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళ మీద కూడా ఆరోపణలు వచ్చాయి అనేసరికి రామ్ జన్మభూమి ట్రస్ట్ యొక్క జనరల్ సెక్రటరీ అదే చంపట్ రాయ్ అండ్ అలాగే ట్రస్టీ అనిల్ మిశ్రా తమ పదవులకి రిజైన్ చేశారు. సో గైస్, ఇదంతా విన్న తర్వాత మీకేమనిపిస్తుంది? శత్రువులు కేవలం వేరే దేశంలో మాత్రమే ఉండరు, మన దేశంలో మన ఇంట్లో కూడా ఉంటారు అనే కదా. రామ్ జన్మభూమి అయోధ్య అనేది ప్రతి హిందువుకి ఒక ఎమోషన్ లాంటిది. కొట్లాడి తెచ్చుకున్న ఆలయం అది. అలాంటి ఒక దేవాలయంలో అండ్ రీసెంట్ గా ఓపెన్ అయిన దేవాలయంలో 500 సంవత్సరాలు కొట్లాట చేసి సాధించుకున్న దేవాలయంలో ఇలాంటి ఒక తప్పుడు పని జరగడం పైన మీ ఒపీనియన్ ఏంటి? ఇందులో తప్పు గవర్నమెంట్ దా లేకపోతే టెంపుల్ ట్రస్ట్ వాళ్ళదా, ఎవరిది అసలు? సో మీ ఒపీనియన్స్ ఏంటి అనేది కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియోకి నేను అట్లీస్ట్ ఒక 200 కామెంట్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ అలాగే ఖచ్చితంగా ఇక్కడ హైప్ అనే బటన్ కనిపిస్తుంది, దాన్ని ప్రెస్ చేయండి. అండ్ అలాగే ఒక 2K లైక్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఇవి గనక చేస్తే నాకు ఇంకాస్త రీచ్ వస్తుంది. మీ ముందుకి కూడా ఇంకా మంచి కంటెంట్ తీసుకొస్తాము. సింపుల్ గా చెప్పాలి అంటే ఇది మేము పెట్టిన ఎఫర్ట్స్ కి మీరు ఇచ్చే ప్రైజ్ లాంటిది అన్నమాట. సో వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ మిస్ అవ్వద్దంటే do subscribe to Reality Reveals Official. So ఇది guys ఇవాళ వీడియో. Thank you for watching.